నమస్కారం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. సాధించాలనే తపన ఉండాలే గాని ఎంచుకున్న ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించవచ్చు అని నిరూపించారు సుచిత్ర ఎల్లా గారు. బయోటెక్నాలజీ పరిశ్రమను స్థాపించి ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు ప్రఖ్యాతులు సాధించిన సుచిత్ర ఎల్లా గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి. మేడం, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టడానికంటే ముందు మీరు యూఎస్లో ఉన్నారు. సో ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. మేము ఇక్కడి నుంచే యూఎస్కి వెళ్ళాము. వి వేర్ ఇన్ ఇండియా ప్రయర్ టు దాట్. ఎడ్యుకేషన్ అంతా ప్రైమరీ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు ఇక్కడే అంతా జరిగింది. ఆ తర్వాత 86 ఆ టైంలో మిడ్ 80sలో యూఎస్కి వెళ్ళటం జరిగింది. మళ్ళీ అది కూడా హయ్యర్ స్టడీస్ కోసం, మోర్ ట్రైనింగ్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఈ మూడు గురించే ఎంప్లాయ్మెంట్ అని కాదు. ఐ కేమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎకనామిక్స్. అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇండియాలో. సో అందుకని దట్ వాజ్ మై హోల్ అవుట్లుక్. ఇదర్ మార్కెటింగ్లో అట్లా ఫర్దర్గా కంటిన్యూ చేసుకోవాలి అనేసి. బట్ బై దెన్ నేను యూఎస్కి వెళ్ళేటప్పటికే వీ వర్ మ్యారీడ్. ఐ వాజ్ మ్యారీడ్ అండ్ మై హస్బెండ్ he comes from a technical background. ఆయనకేమో he was a postgraduate in agricultural sciences అప్పటికే. And then for him there was an opportunity to then వెళ్ళి యుఎస్లో PhD చేయడానికి అవకాశం వచ్చిందనమాట. సో ఆ స్కాలర్షిప్ ఫెలోషిప్లో యుఎస్కి వెళ్ళటం జరిగింది. మేడం, మీరేమో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సార్ ఏమో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మీ ఇద్దరు కలిసి బయోటెక్నాలజీ సైడ్ ఎలా వెళ్ళారు? The US system gives us a lot of scope. You can always go to similar areas of expertise, but in కొంచెం parallel systems కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకపోతే సమ్టైమ్స్ బ్రాండ్ న్యూ ఏరియాస్కి వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా అక్కడ వస్తాయి. అండ్ ఇఫ్ యు ఆర్ లిటిల్ కొంచెం ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ ఉండాలి, మైండ్ సెట్ అట్లా ఉంటే దెన్ యూ కెన్ రియలీ ట్రై అవుట్ సంథింగ్ న్యూ. అంటే మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా ఇది, లేకపోతే మీలో మీకే వచ్చిన ఐడియానా? అక్కడ ఏమైందంటే అమ్మా, రీసెర్చ్లో ఆయనకి అలా చేంజ్ వచ్చింది. వాళ్ళ బాస్ కూడా PhD చేసేటప్పుడు వాళ్ళ బాస్ బాగా ఎంకరేజ్ చేశారు, కొత్త వాటి మీద వెళ్ళు, చేసిన ఏరియాలోనే డోంట్ కంటిన్యూ ఇన్ దట్, go and do something which you think is quite different. విత్ ఫౌండేషన్ అంతే ఉంటుంది తప్పకుండా, బట్ అప్లై ఇట్ టు అదర్ ఏరియాస్ అని చెప్పేసి కొంచెం ఆ గైడెన్స్ అట్లా ఆ సపోర్ట్ ఇచ్చేవారు ఆయన. సో అప్పుడు ఏమైందంటే పెద్ద షిఫ్ట్ వచ్చింది. ఒక 92లో అగ్రికల్చరల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్న రీసెర్చ్ని మాలిక్యులర్ లెవెల్లో వెళ్ళిపోయేటప్పటికి అది యానిమల్ సైన్సెస్కి, హ్యూమన్ సైన్సెస్కి, మెడికల్ స్కూల్లో వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేయడం అనే దానికి అవకాశాలు వచ్చింది. నాకు కూడా ఏమైందంటే ఎకనామిక్స్ బ్రాడ్ సబ్జెక్టు, దాంట్లో స్పెషలైజ్ చేసుకున్నాను నేను. సో నాకు కూడా అదేమైపోయిందంటే మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, కంపెనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే వర్క్ చేశాను. సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్, కమర్షియల్ ఆపరేషన్స్ అన్నీ నాకు స్పెషలైజేషన్స్ అయినాయి అక్కడ. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పోజర్. అక్కడ నేను కూడా ఏం చేశానంటే ఫిక్స్డ్గా పెట్టుకోకుండా ఏదన్నా కొత్తది ట్రై చేయడానికి నాకు ఎప్పుడూ ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అది పాజిటివ్గా కావచ్చు, లేకపోతే నెగటివ్గా కూడా కావచ్చు. కొన్నిసార్లు ఛాలెంజెస్ అనేది తప్పకుండా ఉంటుంది మనకి లైఫ్లో. సో ఇద్దరికి అది కొంచెం ఆ ట్రైట్ ఉంది అనుకుంటాను, ఇద్దరికి ఉంది అది. సో మీ ఇద్దరికి వచ్చిన ఐడియానే ఇంకెవరైనా సజెస్ట్ చేశారు? ఇది ఏమైందంటే ఆఫ్టర్ మళ్ళీ ఒక 3-4 years హీ వాజ్ కంటిన్యూయింగ్ ఇన్ హిస్ రీసెర్చ్. మెడికల్ యూనివర్సిటీకి వచ్చారు, అక్కడ రీసెర్చ్ అది మొదలు పెట్టుకున్నారు. అప్పుడు ఏమైందంటే నేను కొంచెం నాకు ఇండియాకి వెనక్కి వచ్చేయాలని ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ యుఎస్కి మేము వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్, స్కిల్స్, నాలెడ్జ్, ట్రైనింగ్ ఇవన్నీ పెంచుకోవాలి. వీ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ రావాలి అని. ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 12-13 years
slowly told him that I'm ready to go back to India. నాకైతే మాత్రం it was very strong in my mind that whatever we do ప్రొఫెషనల్గా అది ఇండియాలో వెళ్ళి చేస్తే దాని యొక్క ఆ సాటిస్ఫాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని నేను అనుకునేదాన్ని. సో వాట్ ఎవర్ వీ డూ వై కాంట్ వీ డూ సంథింగ్ డిఫరెంట్, అక్కడ లేనిది ఏదన్నా చేయొచ్చు కదా, ఉన్నదాన్నే మళ్ళా లేదని ఎందుకు అనుకోవటం, లేనిది ఏముందని ఐడెంటిఫై చేసి దాంట్లో మనం ఎందుకు ఫోకస్ చేయకూడదు, అలా మొదలైంది. అప్పటికే హీ హ్యాడ్ డన్ అ లాట్ ఆఫ్ జెనెటిక్ రీసెర్చ్ యుఎస్లో ఉన్నప్పుడే ఈ వైరసెస్ గురించి, బ్యాక్టీరియల్ సిస్టమ్స్ గురించి, హ్యూమన్ థాట్ వచ్చిందా ఈ వ్యాక్సిన్ అవసరము అన్నట్టుగా? అప్పుడు దెన్ బై దట్ టైమ్ వి ఆల్సో దెన్ కేమ్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇండియాలో వ్యాక్సిన్స్ ప్రధానంగా అంటే గవర్నమెంట్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక 2-3 గవర్నమెంట్ ల్యాబ్స్ ఉన్నాయి, అక్కడ వరకే చేస్తున్నారు. కొన్ని ప్రీవియస్ జనరేషన్ వ్యాక్సిన్స్, ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ అని అంటారు. సెకండ్ జనరేషన్ రీకాంబినెంట్ టెక్నాలజీస్లో కొత్త టెక్నాలజీతో చేస్తున్న వ్యాక్సిన్స్ లేవు. అండ్ ఏదైనా సరే మనకి ఎంఎన్సీస్ నుంచి రావాల్సిందే, ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు అక్కడ డెవలప్ చేసిన ప్రోడక్ట్సే మనకి ఇక్కడ మన దగ్గరికి రావాల్సిందే. సో అందుకని వి సెడ్ ఓకే లెట్స్ గో అండ్ ట్రై అండ్ డెవలప్. అప్పటికి కొంతవరకు వర్క్ అక్కడే చేశారు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్కి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దెన్ 96లో కంపెనీ రిజిస్టర్ చేసి ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి ఇంకా 3 years పట్టింది. మొదట చిన్నగా స్టార్ట్ చేయడం జరిగిందా మేడం? అదర్వైజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ అంటే కొంచెం పెద్దగానే స్టార్ట్ చేద్దాము ఒక్కసారి స్టార్ట్ చేశాక అన్నట్టుగా ఆలోచించారా? మొదట్లో ఏమైందంటే యుఎస్ నుంచి ఇండియాకి వద్దామని అనుకున్నప్పుడు యుఎస్లో ఏంజల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారమ్మా. సో వాళ్ళల్లో కొంతమందికి ఈ ఐడియాకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఎస్, ఇటువంటి టెక్నాలజీస్ కామన్ మ్యాన్కి చాలా అందుబాటులో రావాలి, ఎందుకంటే ఇది హెల్త్ కేర్, అలా అన్నిటికన్నా ఇది చాలా ముఖ్యం. ఫుడ్ అండ్ హెల్త్ ఆర్ ద మోస్ట్ 2 important బేసిక్ నెసెసిటీస్ మన హ్యూమన్ లైఫ్కి వస్తే కదా, ఆ తర్వాతే ఇంకా మిగతా అన్నీ వస్తుంది. సో అక్కడ కూడా యుఎస్లో కొంతమంది దే సెడ్ ఇది చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. మేము మాలాంటి కొంతమంది అక్కడ వాళ్ళు మేము రాలేము, మేము వెళ్ళలేకపోతున్నాం మళ్ళీ ఇండియాకి, బట్ సిన్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో బ్యాక్ అండ్ యు ఆర్ ఆల్సో క్వాలిఫైడ్ ఇన్ దిస్ ఏరియా, వెళ్ళి ట్రై చేయండి, మేము కొంతవరకు ఇన్వెస్ట్ చేస్తాం అని కొంత ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చాం. బట్ అది సరిపోదు కదా, సో అందుకని ఇక్కడ వచ్చి మన ఇండియాలో వచ్చిన తర్వాత ఇండియాకి ఇక్కడ బ్యాంక్స్ని అడగటం జరిగింది, ప్రపోజల్స్ పెట్టించాం, ఇన్వెస్ట్ చేస్తామని ఫస్ట్ ఒప్పుకున్నారు. ఒక 6 months 1 year తర్వాత దే వెంట్ బ్యాక్. టర్మ్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళారంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఛాలెంజింగ్ ఇట్ వాస్. It's very difficult, amma, when you're first generation entrepreneurs. Both of us have never been in business before. వాళ్ళ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఇద్దరు ఎవరికి బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ లేవు. అటువంటి ఇద్దరం ఫస్ట్ జనరేషన్ అండ్ దాంట్లో టెక్నాలజీని నమ్ముకొని దట్ ఈస్ అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ పెట్టుకొని వచ్చినప్పుడు అండ్ ఇంత రెగ్యులేషన్ అన్నమాట. ఇట్స్ అ వెరీ ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్, ఇది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తోనే ఇది ఎవరికన్నా పేషెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. వితౌట్ అ ప్రిస్క్రిప్షన్ దిస్ కెనాట్ బీ గివెన్. దీస్ ఆర్ కాల్డ్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అనే కేటగిరీ కింద వస్తుందన్నమాట వ్యాక్సిన్స్. బట్ వీ హ్యాడ్ టు ఓవర్కమ్. 3 years పట్టింది. క్లినికల్ ట్రయల్స్ చేయాలి, అదొక పెద్ద ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్గా ఇప్పుడు మారిపోయింది. కానీ అప్పట్లో కూడా అది మా వ్యాక్సిన్ అనేది మేము చూస్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చి హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో అది వచ్చి చిన్న పిల్లలకి ఇవ్వటం కదా, పుట్టిన ఫస్ట్ 6 monthsలో మన వ్యాక్సిన్ స్కెడ్యూల్ ఉంటుంది కదా, దాంట్లోనే ఇది ఇంక్లూడ్ అవుతుంది. సో అది వచ్చి 0 day అని 30th day ఒకటి ఉంటుంది సెకండ్ డోసు, మళ్ళీ 180th day, అదే 6th month లోపల 3 doses ఇచ్చేయాలి. సో ఇది చిన్న పిల్లల్లో ఇచ్చే ప్రోడక్ట్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత స్ట్రింజెన్సీ ఉంటుంది. అండ్ దట్ టు బై ఇంట్రావీనస్, ఇంట్రామస్క్యులర్గా వెళ్ళిపోవాలి. సో ఇట్స్ అన్ ఇంజెక్షన్. అందుకని చాలా ఇటువంటి గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. మాకు బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడమే
దాదాపు 2 years పట్టింది. కానీ ప్యారలల్గా ప్రోడక్ట్ డెవలప్మెంట్ వర్క్ చేసుకొని క్లినికల్ ట్రయల్స్ అదన్నీ మళ్ళా బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే ఆ వ్యాక్సిన్ అనేది మేము ఆ పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ వ్యాక్సిన్ క్యాన్ బి సెంట్ టు ద మార్కెట్. లేకపోతే దాన్ని మేము బయట పంపించడానికి అస్సలు వీలు లేదు. కోల్డ్ రూమ్స్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మళ్ళీ 2 to 8 degrees. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎప్పుడు టెంపరేచర్ కంట్రోల్డ్గానే ఉంటుంది, ఎప్పుడు ఉండాలి కూడా. ఒక్కసారి ఫార్ములేట్ అయ్యి ఆ వాయల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఆల్వేస్ మెయింటైన్డ్ అట్ 2 to 8 degrees. ఆ డిగ్రీలో అంత టెంపరేచర్లో మెయింటైన్ చేస్తే అది ఎన్ని రోజులు అనేది ఏమైనా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఎవ్రీ వ్యాక్సిన్కి 2 years షెల్ఫ్ లైఫ్ అని గవర్నమెంట్ ల్యాబ్ వాళ్ళు కూడా అది అంతే పర్మిసిబుల్ టైం ఇస్తారు. ఒకవైపు ఈ బయోటెక్నాలజీ రంగంలో ఎదుగుతూనే మళ్ళీ లా వైపు వచ్చారు, అది ఎలా జరిగింది? లా వైపు వచ్చానంటే నాకు అదే ఈ యుఎస్లో మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్స్తో అక్కడ నేను చేసుకోవాల్సిన అకాడమిక్ ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ప్రినర్గా వచ్చి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని ఒక సస్టైనబుల్ ఆర్గనైజేషన్గా డెవలప్ చేసుకోవడానికి మా ఈ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీలో దాదాపు మాకు బిగినింగ్లో నుంచే తెలుసు. కొత్తగా ఇన్నోవేషన్ అనేది వర్డ్ ఇప్పుడు మనం చాలా వింటూనే ఉన్నాం. కొత్త టెక్నాలజీస్ కనిపెట్టాలి, కొత్త ప్రోడక్ట్స్ చేసుకోవాలి. దాని మూలంగానే మనకి కొత్త ప్రోడక్ట్స్ వస్తుంది. ఎందుకంటే ఇంకా జెనరిక్ ప్రోడక్ట్స్ ఈ కాపీ చేయటం, వేరే వాళ్ళు చేస్తే దాన్ని మనం ఇచ్చేసుకోవటం అట్లాంటివన్నీ ఇంకా చాలా కష్టం అన్నమాట. టెక్నాలజీ కంపెనీకైనా కాన్స్టెంట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక భాగం, ఒక చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్గా అది ఉండాలి. అది జరుగుతూ ఉంటేనే కంపెనీ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు R&D స్టాప్ అయిపోతే ఇంకా కంపెనీకి కూడా 5 yearsలోనో ఏదో 10 years వితిన్ 10 yearsలో కంపెనీ కూడా వైండప్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా బిజినెస్ అంత ఇంటర్లింక్డ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏ కంట్రీలో ఏ ప్రోడక్ట్ టెక్నాలజీ కనిపెడితే ఆ ప్రోడక్ట్కి ఆ కనిపెట్టిన ఇన్వెంటరీకి వాళ్ళకి ఆ కంట్రీకి ఆ ఇది వస్తుంది, పేటెంట్ రైట్స్ అనేది వస్తుంది. సో మన ప్రోడక్ట్ అప్పుడు చేసుకోవాలని మనం అనుకునేటప్పుడు మనం డిఫరెంట్గా అది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న గ్లోబల్ సిచ్యువేషన్ ఎలాగుందంటే సమ్ అదర్ కంపెనీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ కెనాట్ కమ్ అండ్ దే షుడ్ నాట్ come and evaluate our technology and find out that our technology is not original. వాళ్ళది ఏదో మనం తీసుకొని చేసేస్తామని వాళ్ళు కానీ ప్రూవ్ చేయగలిగితే దెన్ దట్స్ ఇట్, వీఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అప్పుడు మనం టెక్నాలజీ అంతా ఇప్పుడు లాకి షిఫ్ట్ అవుతుంది. అంటే బికాజ్ లాలో ఒక భాగం వచ్చి పేటెంటింగ్. పేటెంట్ లా అనేది ఒక పెద్ద అదొక శాఖ. ఇప్పుడు చాలా దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. స్పెషలైజేషన్, అది ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్. కంపెనీ నాకు అది కొంచెం దాని గురించి తెలుసుకుంటే నాకు కూడా బిజినెస్లో అది ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఆపరేషనల్గా కమర్షియల్గా నేను ఇన్వాల్వ్డ్గా ఉన్నాను కంపెనీలో ఫ్రమ్ day 1. అందుకని నాకు ఈ పేటెంట్ లా దీని ఒక ఇంప్లికేషన్స్ ఏంటి, దీన్ని మేము చేస్తున్న ఈ టెక్నాలజీ ప్రోడక్ట్స్కి దాన్ని ఎలా ఆ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా అది హెల్ప్ అవుతుంది కంపెనీలో నేను డే టు డే దీనికోసం అని నేను పేటెంట్ లా కూడా కొంచెం చదువుకోవటం అనేది జరిగింది. దాని గురించి సిఐఐకి అలాగే మీరు చైర్పర్సన్గా కూడా వ్యవహరించారు కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. సిఐఐ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఒక చాలా, నేను అనుకోవటం మళ్ళీ ఇంకొక యూనివర్సిటీలో వెళ్ళి చేరినట్టే. ఎందుకంటే క్లాసెస్లో కూర్చోము, టెస్ట్లు లేవు, మార్క్స్ లేవు, కానీ గ్రేడ్స్ లేవు, కానీ బట్ CII is an industrial organization, development organization. All over the country ఉందన్నమాట. దాంట్లో క్లోజ్ టు 10,000 members దాకా ఉన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి 500 members ఆల్మోస్ట్ ఉన్నారు ఆల్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చేటప్పుడు లేకపోతే బయోటెక్ ఇండస్ట్రీ నుంచి వచ్చేటప్పుడు మనకి సంబంధించిన ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ మా ఇండస్ట్రీకి ఉన్నది ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ ఉంటుంది, అలాగే బయోటెక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్. కానీ సిఐఐలో ఏంటంటే ఆల్ ఇండస్ట్రీ
from any sector. Okay. And also industries which are small, medium and large. It doesn't matter what is the size of the industry. Okay. అందరూ ఎవరైనా మెంబర్స్ అవ్వచ్చు. సో సిఐఐ వచ్చి అటువంటి ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. స్టార్టింగ్ అంటే వెళ్ళడమే యాజ్ ఎ చైర్పర్సన్ లేదమ్మా, అట్లా ఉండదు. మెంబర్స్ అవుతాం. మెంబర్స్ కూడా ఇండివిజువల్ మెంబర్ కాదు, ఆర్గనైజేషనల్ మెంబర్షిప్ అన్నమాట. సిఐఐ అంటే ద కంపెనీ బికమ్స్ అ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. బట్ సిఐఐ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద, ఫైనాన్స్, లీగల్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనీథింగ్. ఇప్పుడు గవర్నమెంట్తో పాలసీస్ అటువంటి ఇష్యూస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్మోస్ట్ హ్యూమన్ రిసోర్సెస్, యూ నేమ్ ఇట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇటువంటి సబ్జెక్ట్స్కి అన్నిటి మీద ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అని కండక్ట్ చేస్తూ పోతూ ఉంటారు. స్పీకర్స్, ఇంటర్నేషనల్ స్పీకర్స్, ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ రావటం, అదర్ స్టేట్స్ నుంచి, అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వెళ్ళి పార్టిసిపేట్ చేసుకోవటం, యూనో, లెర్న్ ఇన్ దట్ త్రూ దట్ ప్రాసెస్. కౌన్సిల్ మెంబర్గా ఎలెక్ట్ అయ్యేటప్పుడు కొన్ని టాస్క్ ఫోర్సెస్ అని ఉంటాయి మా దగ్గర, ప్యానల్స్ అని ఉంటుంది విత్ ఇన్ సిఐఐ. ఎవ్రీ సెక్టరల్ ప్యానల్స్గా ఉంటుంది. దాంట్లో హెల్త్ కేర్ ప్యానల్కి, ఇట్లా లైఫ్ సైన్సెస్ ప్యానల్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్యానల్, ఇట్లా డిఫరెంట్ ప్యానల్స్కి మళ్ళీ కన్వీనర్గా చేయటం అనేది జరిగింది. Once they become a chairman, what is their role? అది వచ్చి జనరల్గా వైస్ చైర్మన్గా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంతకుముందు ఉన్న చైర్మన్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు. అదే దే ట్రై టు సీ హూ ఇస్ సూటబుల్ పర్సన్, ఇండివిజువల్ ఎవరున్నారు మన ఈ 12 మందిలో మన సిఐఐని హెడ్ చేయడానికి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది చేస్తూ పోవాలి అన్నమాట. ఆ ప్రాసెస్ డ్రివెన్, సిస్టమ్ డ్రివెన్ ప్రాసెస్ అది. సో దాంట్లో ఒక సంవత్సరం నన్ను ఫోన్ చేసి అడిగారు, ఇట్లా మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం, వీ థింక్ దట్ యు ఆర్ సూటబుల్ పర్సన్, ఎలిజిబుల్, వెరీ ఎలిజిబుల్ పర్సన్ టు హెడ్ సిఐఐ. సో అలా నేను చైర్పర్సన్ అవ్వటం జరిగింది. ఓకే. సో మల్టీ టాస్క్ మీరు చెప్తున్న దాన్ని చూస్తుంటే అనిపిస్తుంది. సో హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ ఫ్యామిలీ? మేము ఇండియాకి వచ్చినప్పుడు, యుఎస్ నుంచి వెనక్కి వచ్చినప్పుడు పిల్లలు చాలా, దే వర్ యంగ్. వీ హ్యావ్ 2 children. My daughter was 12, my son was 6. Okay. So at that time. Okay. అప్పుడు కూడా ఇండస్ట్రీ అదే ఈ కొత్తగా స్టార్ట్ చేసాం. దాదాపు 12 hour days కామన్, మినిమం 12 hour, మినిమం 12 hour days. ఇంకా సాటర్డేస్ లేదు, సండేస్ లేదు, అది కూడా లేదు ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టేజ్లో ఉండేటప్పుడు ఇంకా ఏమి సిస్టమ్స్ ఉండదు, పెద్దగా ఏం పాటించాలంటే కుదరదు, సెట్గా ఏం ఉండదు. ఇది ఆర్గనైజేషన్గా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఏం ఉండవు, అందరూ అన్నీ తీసుకొని పనిచేయాల్సిందే. అంటే హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో అప్పుడు నాకు ఇంకా బాగా ఎక్స్పోజర్ అయింది అదర్ డిపార్ట్మెంట్స్లో ప్రాజెక్ట్ చేయటంలో. అట్లా ఇది నాకు ఎప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది, చిన్నపిల్లలు మళ్ళీ పిల్లలప్పుడు ద చిల్డ్రన్, ఐ హ్యావ్ టు గివ్ సమ్ విమెన్ అని వచ్చేటప్పటికి మన మీదే ఎక్కువ ఆ ఒక బాధ్యత ఉంటుంది. బై నేచర్ ఇట్ ఈస్ లైక్ దాట్. సో దాన్ని కూడా మనం వదులుకోలేము. బట్ యుఎస్లో నాకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ద టైం మేనేజ్మెంట్, ఇటువంటిది అన్నీ నాకు ప్రయారిటైజ్ చేసుకోవటం. ఈరోజు 5 పనులు చేయాలి అంటే ఆ 5లో ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్, ఏది ఫిఫ్త్ అని ఆ ప్రయారిటైజ్ చేసుకోవటం. క్వాలిటీ టైమ్గా స్పెండ్ చేయటం, దేని మీద కూడా టైం వేస్ట్ చేసుకోకుండా క్వాలిటీగా, పిల్లలతో కూడా క్వాలిటీ, తక్కువ టైం అయినా కూడా క్వాలిటీ టైం ఉండాలి. గంటలుగా కూర్చొని ఉండటానికన్నా కూడా హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా హౌ క్వాలిటీ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాజ్, వాళ్ళల్లో ఆ ఒక ఇది డెవలప్ చేయటం. వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచే. ఏ పని చేయడానికి భయం అనేది లేదు, హెసిటేషన్ ఉండదు. అది నేను చేస్తే నేను తక్కువ నాకు అని అనుకునే ఆలోచనే ఉండదు. ఎనీథింగ్ ఐ కెన్ డూ. హార్డ్ వర్క్ ఈజ్ లైక్ జెనెటిక్, అది లోపలనే ఉన్నట్టు నాకు, ఐఎమ్ ఇన్బార్న్ విత్ ఇట్ అన్నట్టు. My husband also has most of these qualities what I have, or sometimes I think he has more than me in terms of but
ఇలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఐ గాట్ యూస్ టు మల్టీ టాస్కింగ్. యుఎస్లో నాకు పెద్దగా హెల్ప్ ఉండరు కదా, ఇక్కడ ఉన్నట్టు మనకి ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్, సొసైటల్ సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ మనకి యుఎస్లో ఉండదు. మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా కొన్ని నెలల వరకే ఉంటారు మనతో, మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేయాలి. సో అక్కడ ఐ గాట్ రియలీ వెల్ ట్యూన్డ్ టు మేనేజ్ బోత్, బ్యాలెన్స్ వర్క్ అండ్ లైఫ్, హోమ్ and children, family, manaki social commitments, everything I could somehow manage it. That's all I can say. విమెన్ ఎలా ఉన్నారు మేడం ఈ ఎంటర్‌ప్రెన్యూర్ రంగంలో? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వచ్చేటప్పుడు విమెన్ ఎక్కువ రావట్లేదు, బికాస్ దే థింక్ ఇట్ ఈస్ అ మ్యాన్స్ జాబ్ అండ్ దే ఆర్ సమ్టైమ్స్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ రిస్క్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కాన్ఫిడెన్స్ లేదు, ఇంటర్నల్గానే కాన్ఫిడెన్స్ లేదు. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా కావాలి కొన్నిసార్లు. యూ హ్యావ్ టు హ్యావ్ అ థరో నాలెడ్జ్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్, అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ ఇట్. అండ్ కాన్స్టెంట్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. దట్ నాలెడ్జ్ ఆల్సో నీడ్స్ టు బీ అప్గ్రేడెడ్, బికాజ్ ఈ రోజుల్లో మీకే తెలుసు ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా మారుతూ వస్తుంది. మార్కెట్స్ ఆర్ చేంజింగ్, మార్కెట్ డైనమిక్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నాం మనం అందరం. వీఆర్ ఆల్ కాట్ ఇన్ ఇట్. వీ నెవర్ థాట్ ఇండియా అంటే మనం ఐసోలేటెడ్గా ఉన్నాం అంతకుముందు, కానీ ఇప్పుడు ఈ 20 yearsలో వీ హ్యావ్ ఓపెన్డ్ అప్, వీ హ్యావ్ గ్లోబలైజ్డ్, వీ బికమ్ లిబరలైజ్డ్. సో విమెన్లో వచ్చేటప్పుడు దే థింక్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. తప్పు కాదు, ఇవ్వాలి. అది మనకున్న ఒక బాధ్యత, అది యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దట్స్ ఆల్. ఇట్స్ అ న్యాచురల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్. దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మన దేశంలో 500 million విమెన్, దాదాపు సగం శాతం ద పాపులేషన్ ఇస్ విమెన్. సో అన్లెస్ సమ్ ఆఫ్ అస్ అట్లీస్ట్ ఈవెన్ 1/4 or 1/5 of that population has to come and contribute to the economic growth of this country. అది ఆ ప్రొడక్టివిటీ రాకపోతే మనలాంటి హెవీలీ పాపులేటెడ్ కంట్రీస్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇఫ్ వీ థింక్ దట్ ఓన్లీ ద మేల్ పాపులేషన్ షుడ్ వర్క్ అండ్ షుడ్ బ్రింగ్ ద ఇన్కమ్, దెన్ ద ఎకనామిక్ గ్రోత్ విల్ నాట్ బీ సఫిషియంట్ టు ఫీడ్ ద అదర్ 500 million, 400 million who are not working and who are not productive basically to the economy. ఇప్పుడు మీరు చైనా లాంటి కంట్రీస్ చూసుకుంటే విమెన్ ఆర్ ఈక్వల్లీ నంబర్ దేర్ ఇన్ ద వర్క్ ఫోర్స్. థాయిలాండ్, చైనా ఎందుకు, మన నైబరింగ్ కంట్రీస్కి వెళ్తే కూడా దెర్ ఆర్ ఈక్వల్ 50%, sometimes 60-70% women work. Women is ready to work, but they cannot be in entrepreneurship. Entrepreneurship ఎందుకు రాదు అంటే ఒక 5-10 years ఎంప్లాయ్మెంట్లో ఉండాలి. ఈ స్ట్రెంగ్స్ అంతా డెవలప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ మార్కెటింగ్ గురించి తెలవాలి, ఫైనాన్స్ అంటే ఏంటి, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, దాన్ని తట్టుకునేదానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలి. అది కొద్దిగా చేసుకోవచ్చు, తక్కువగా చేసుకొని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నెమ్మదిగా డెవలప్ చేసుకోవచ్చు. పెద్దదిగా చేసి కింద రాకూడదు. నా దృష్టిలో చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని పెద్దగా గ్రో చేసుకుంటూ పోవాలి, సస్టైన్ చేయాలి. ఈరోజు ఉన్న మార్కెట్ ప్లేస్లో సక్సెస్ కంటే నా దృష్టిలో సస్టెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కెన్ సస్టైన్, దట్స్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు చూడండి, ఇద్దరు పనిచేయాలి అనే ఒక దాదాపు అటువంటి ఒక సిచ్యువేషన్ వస్తూ ఉంది మన కంట్రీలో కూడా. హస్బెండ్ అండ్ వైఫ్ యాజ్ అ ఫ్యామిలీ యూనిట్. ఆ రోజులు పోయినాయి వేర్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి మెన్ యూస్ టు వర్క్. బట్ మీరు చూసుకుంటే అగ్రికల్చర్లో కూడా విమెన్ అంతా కూడా వెళ్ళి పనిచేశారు వాళ్ళ ఫార్మ్స్లో, వాళ్ళ ల్యాండ్స్లో, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. సో దట్ మీన్స్ అది ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్లో కూడా ఇప్పుడు విమెన్ వచ్చి చాలామంది ప్రాబ్లం ఏంటంటే 30లో డ్రాప్ అవుట్ అయిపోతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విమెన్ కూడా ఎంతో అంతవరకు వాళ్ళకి ఎంత టైం ఉందో 4 hours చేయగలిగితే కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్టివ్గా చేయగలిగితే that will definitely bring them also, keep them active, keep them mentally positive, keep them very with the children, and the children also learn from us. My mother is not simply sitting and wasting her time or doing nothing or just socializing. అట్లా కాకుండా పిల్లలు కూడా మన దగ్గర నుంచే చాలా నేర్చుకుంటారు. ఇట్లా మల్టీ టాస్కింగ్ అనేది పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు?
మనల్ని చూసే నేర్చుకుంటారు. సో ఇటువంటిదన్నీ కూడా మనం వీఆర్ ఏబుల్ టు షో టు అవర్ నెక్స్ట్ జనరేషన్. మీ సక్సెస్ సీక్రెట్స్ అన్నీ మాతో పంచుకున్నారు, అట్లాగే ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ వనితా టీవీ అండ్ టేకింగ్ మీ టు ఆల్ యువర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.